హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ మధు, లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఒక స్పెషల్ వీడియో. ఒక తమ్ముడు ఫోన్ చేశాడు. సింగిల్ రేషన్ కార్డు. అక్క, నేను దివ్యాంగుణ్ణి, నన్ను ఎవరు పెళ్లి చేసుకోవట్లేదు, కనీసం ఇల్లు ఉంటే అన్నా పెళ్లి చేసుకుంటారనుకుంటే రేషన్ కార్డు ఇవ్వట్లేదు, ఇవ్వకపోగా నువ్వు పెళ్లి చేసుకో, నీకు రేషన్ కార్డు ఇస్తామంటున్నారు. నవ్వడం కాదా, ఆ తమ్ముడు చెప్పింది వింటే మీరు కూడా నవ్వుతారు. అట్లా ఉంది. ఆ తమ్ముడు గురించి తెలుసుకోబోయే ముందు చిన్న ఈ టాపిక్ మీద నేను మీతో మాట్లాడదాం అనుకుంటా. మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నారా ఫ్రెండ్స్? ప్లీజ్ ఫ్రెండ్స్, ఒక లైక్ చేయండి, హైప్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా మన వీడియోస్ని షేర్ చేయండి. ఇట్లా షేర్ చేసుకోవడం వల్ల, ఇట్లా మాట్లాడుకోవడం వల్ల ఎన్ని విషయాలు తెలుస్తూ ఉన్నాయో కదా. అట్లాగే ఆ తమ్ముడు చెప్పిన విశేషాలు, దానికి నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుంటాం. ఈరోజు చాలా ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడుకుందాం. ఇటీవల నాకు చాలామంది దివ్యాంగుల నుంచి ఫోన్ కాల్స్ రావడం జరుగుతూ ఉంది. మేడం, మేము దివ్యాంగులం, మా దగ్గర రేషన్ కార్డు లేదు, అందుకే గవర్నమెంట్ ఇచ్చే పథకాలు ఏవి కూడా మాకు రావడం లేదు. ఇది చాలా బాధతో చెప్తున్నారు. ఇందాక నేను నవ్వానని తప్పుగా అనుకోవద్దు ఫ్రెండ్స్. కాబట్టి కొంతమంది తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారు. ఉమ్మడి ఫ్యామిలీస్ ఉంటాయి కదండి, వాళ్ళతో పాటు మన దివ్యాంగులు కూడా ఉంటాం. వాళ్ళకి పథకాలు రావాలంటే రేషన్ కార్డు అడుగుతారే, ఉమ్మడి మీద ఉన్నది పనికి రాదంట. మళ్ళీ చూడండి ఎట్లా ఉందో. మరి కొంతమంది తల్లిదండ్రులు లేని వాళ్ళు ఉంటారు కదా. రేషన్ కార్డు లేకపోవడం వల్ల ఇల్లు రావడం లేదు. టిట్కో ఇల్లు అవ్వచ్చు. నేను మొన్న వీడియో చేశాను కదా, ఇల్లు లేని వాళ్ళకి ఇంటి స్థలాలు కూడా రేషన్ కార్డు ఉండాలి, ఇంపార్టెంట్. ఇది ప్రామాణికం. రేషన్ కార్డు అనేది బిలో పావర్టీ ఉన్నోళ్ళకి అన్నమాట. ఇంటి స్థలం కావాలన్నా ఎలిజిబుల్ అవ్వడం లేదు. పైగా పంచాయతీ ఆఫీస్కి వెళ్తే పెళ్ళి అయితే గాని రేషన్ కార్డు ఇస్తాం అని చెప్తున్నారు. ఇది విని చాలా మంది మరింత నిరాశ చెందుతున్నారు. మేము అసలే దివ్యాంగులు, 6,000 సాలను మా బతుకులు, మేము అసలు పిల్లని ఎవరు ఇస్తారు మేడం? మాకు ఇల్లన్నా ఉంటే, మాకు ఆ ఇంట్లో మీకు ఇల్లన్నా ఉంది కదా అని చెప్పేసి బిడ్డనిస్తారు. కాబట్టి దయచేసి మా బాధని మీ లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా తెలియజేస్తారని, మరికొంతమంది దివ్యాంగులు దీనికి సంబంధించిన సలహాలు, సూచనలు మీకు కామెంట్ రూపంలో తెలియజేస్తే మీరు వీడియో చేసి మరింతమందికి తెలియడానికి బాగుంటుందని చెప్తున్నాను మేడం అని చెప్పడం అనేది. కానీ ఫ్రెండ్స్, ఇక్కడ ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి. రేషన్ కార్డు రావాలంటే తప్పనిసరిగా పెళ్లి కావాలి అనేది సరైన రూల్ కాదు. అవునా కాదా? ఎవరు అంటే రేషన్ కార్డు ఇవ్వరా? పెళ్లి కాకపోతే రేషన్ కార్డు ఇవ్వరా? సింగిల్ మెంబర్కి రేషన్ కార్డు ఇవ్వాలి, కంపల్సరీగా ఇవ్వాలండి. మా బతుకులు మేము బతకాలి కదా. సింగిల్గా ఉన్న వాళ్లకు, ముఖ్యంగా దివ్యాంగులకు సింగిల్ మెంబర్ రైస్ కార్డు కోసం అప్లై చేసే అవకాశం ఉంది. మీరు మీ దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్ కానీ లేదా గ్రామ వార్డు సచివాలయం దగ్గరకు కానీ వెళ్ళి ఈ కార్డు కోసం అప్లై చేయొచ్చు. మీరు చెప్పగానే ఇచ్చేస్తారా? అక్కడ అప్లై చేసే సమయంలో ఏమేం కావాలి అనేది ఆధార్ కార్డు, దివ్యాంగ సర్టిఫికెట్, యూడిఐడి కార్డు లేదా సదరం సర్టిఫికెట్, మీ అడ్రస్ ప్రూఫ్తో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్నీ ఇవ్వాలి. ముఖ్యంగా నేను సింగిల్గా ఉన్నాను, నాకు వేరే రేషన్ కార్డు కావాలి అని క్లియర్గా చెప్పాలి వాళ్ళకి. నా పరిస్థితి ఇట్లా ఉందండి, ఎల్లంగాల్లో 1-2 సార్లు మన అవసరం కదా ఫ్రెండ్స్. నేను పదే చెప్పేది అదే. మనల్ని కాని చోట కొంచెం ఒగ్గైనా తగ్గైనా మన పనిని మనము రాబట్టుకోవాలి కదా. 1-2 సార్లు వెళ్ళి అడిగి కనుక్కొని కంపల్సరీగా చెయ్యాలి. సింగిల్ రేషన్ కార్డు కావాలి. అడిగితే మీకు సహాయం చేయాల్సిందే, వాళ్ళైనా సహాయం చేయాల్సిందే మనకి. ఇంకో విషయం గుర్తుంచుకోండి, ఎవరైనా మీకు డబ్బులు అడిగితే కనుక నీ కార్డు చేసి పెడతాను డబ్బులు అంటే ₹1 కూడా ఇవ్వద్దండి ఫ్రెండ్స్, నేను చెప్తున్నాను. లేదా తప్పు సమాచారం ఇచ్చినా దయచేసి నమ్మకండి. ఎప్పుడు అధికారికంగా మీ సేవ లేదా సచివాలయం ద్వారానే చేయించుకోండి. నీకెందుకు, నేను చేసి పెడతాను, కొంచెం డబ్బులు ఇవ్వు, కొంచెం ఖర్చు అవుతుంది, ఎట్లాంటి మాటలు చాలా చోట వింటాం. అవేవి మీరు నమ్మొద్దండి, మీరు మోసపోగాకండి. అవేర్నెస్ కోసమే ఈ వీడియోస్ ఫ్రెండ్స్, మీకోసమే అన్నమాట. ఓకేనా? ఇంకో విషయం గుర్తుంచుకోండి, రేషన్ కార్డు ఉంటే దివ్యాంగులకు ఇల్లు, పెన్షను, ఇతర గవర్నమెంట్ పథకాలు పొందడం చాలా సులభతరం అవుతుంది.
అందుకే ఇది చాలా ఇంపార్టెంట్. రేషన్ కార్డుకి అంత ఇంపార్టెన్స్ అదే అన్నమాట. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా ఇతర దివ్యాంగులకు షేర్ చేయండి. ఎవరైనా ఈ సమాచారం అవసరం ఉంటే వారికి చేరేలా చేయండి. ఇలాంటి అవేర్నెస్ వీడియోల కోసం మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఇలాంటి చక్కని విషయాలు ఆ తమ్ముడు నాకు చేయటం వల్ల సింగిల్ రేషన్ కార్డు గురించి మనం చర్చించుకోవడానికి, మంచి చెడ్డ ఏ డాక్యుమెంట్ల గురించి ఎక్కడ అప్లై చేసుకోవడం గురించి మీతో చెప్పగలిగాను అనమాట. ఓకేనా? అట్లాగే ఫర్దర్గా మనము చక్కగా ఇంకా ఏదైనా టాపిక్ మీద నేను మాట్లాడాలన్నా నాకు కామెంట్ చేయండి. మీ కామెంటు నాకు చాలా ఇంపార్టెంట్. అట్లాగే నాకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. సబ్స్క్రైబ్ చేయకుండా చాలా మంది చూస్తున్నారు. గ్రూపుల్లో చూసేసి ఇదే సబ్స్క్రైబ్ అనుకుంటున్నారు. కాదండి, ప్లీజ్ మన వీడియో రాగానే లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మనమంతా ఇంకా స్ట్రాంగ్గా అవుదాము. మరిన్ని విషయాలు తెలుసుకొని ముందుకు సాగుదాం. జై హింద్. మరొక వీడియోతో నేను మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.